నువ్వు బాధపడితే, ఆ బాధ నలుగురు అర్థం చేసుకోవాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ, ఆ నలుగురు ఆదుకోవాలనుకోవటం తప్పు. ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, చెప్పుకోలేనివి, చెప్పుకునేవి, కష్టమైన పనులు, చెయ్యలేని ఇబ్బందులు ఎన్నో ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క శైలిలో ఉంటుంది. అన్నీ నీకు అర్థం కావాలి, అందరూ నిన్ను అర్థం చేసుకోవాలి. దేవుడే నచ్చడు. వరాలు ఇవ్వరు అంటేనే ఆ దేవుడికి దగ్గరికి మనం వెళ్ళం. కోరికలు తీర్చని దేవుడిని మొక్కినా ఒకటే, మొక్కకపోయినా ఒకటే అనుకునే మనం ఒక మనిషిని ఎలా మనకి నచ్చాలి అని అనుకుంటాం? నువ్వు వాళ్ళ బాధ అర్థం చేసుకుంటే నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది. నువ్వు వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు నిన్ను ఆదుకుంటాకి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఎప్పుడు నాకు చేయలేదు, నన్నెవరు చూడలేదు అనేది కాదు. ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడిచ్చిన ప్రాణం, జీవితం బ్రతకాల్సిందే. బ్రతుకు నేర్చాల్సిందే. నలుగురిని కలుపుకోవాల్సిందే. నలుగురితో ఉండాల్సిందే. కాబట్టి